హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం ఈరోజు రావినూతల సువర్ణ కన్నన్ గారు రచించిన కానుక నవల చదువుకుందామండి. మొదటి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ధనుర్మాసపు శీతల గాలులు సన్నగా వీస్తున్నాయి. శివరామయ్య గారింటి ముందు ఆయన మనమరాలు జానకి వాకిలంతా చక్కగా ఊడ్పించి పచ్చని కళ్ళాపు జల్లించి ఆ రోజు మధ్యాహ్నం పుస్తకంలో చూసి నేర్చుకున్న ముగ్గు వేయాలని సతమతమవుతోంది. పనిపిల్ల చంద్రి అప్పటికే ఆ ముగ్గును 4 సార్లు చెరిపి నీళ్లు జల్లింది. ముగ్గు కుదరక 5వ సారి కాబోలు ఇద్దరి శ్రమ ఫలించి ముగ్గు బాగా కుదిరింది. ముగ్గు డబ్బా చంద్రి చేతికిచ్చేసి అలా పైకి దోపిన పరికిణీ కుచ్చిళ్ళు తీసి ఓసారి దులిపి అన్ని కోణాల్లోంచి తన ముగ్గు ఎంత బాగా కుదిరింది చూసుకుని చాలా బాగా వచ్చింది సుమా అన్నట్లుగా సంతృప్తిగా తల పంకించి ఇంట్లోకి వచ్చింది జానకి. అయ్యాయా తల్లి నీ రంగవల్లులు కొట్టినట్లే అడిగింది జానకి మేనమామ భార్య శారద. అయిపోయిందత్త. శారద కేసి చూడకుండానే ముగ్గుల పుస్తకం పట్టుకుని గదిలోకి నడిచింది జానకి. జానకి అంత తాపీగా జవాబు చెప్పడం శారదకి నచ్చలేదు. అందుకే ఇందాకటి నుంచి చూస్తున్నా నీ వరుస. ఆ ముగ్గు మొదలుపెట్టి 2 గంటలైంది. ముగ్గు వంకతో కూర్చోవడం కాకపోతే ఇంతోటి ముగ్గు ఆ చంద్రి వెయ్యలేదా అంది కోపంగా. ఇప్పుడేమైందత్తా? తన సహజ ధోరణిలో నవ్వుతూ అంది జానకి. ఏమైందా? ఇక్కడ చాకరీతో నేను చస్తున్నాను. ఆ బాబిగాడు గుక్కబట్టి ఏడుస్తున్నాడు. కొంప నిండా జనం ఉన్నా ఇటు పొల్ల తీసి అటు పెట్టేవారు లేరు. ఒక్కదాన్ని ఎన్నింటికని చావను? శారద తన కోపాన్నంతా మాటల్లోనే స్పష్టం చేసింది. ఇదిగో అత్త, ఇక నేను వచ్చేసానుగా, నాకు చెప్పు, క్షణాల్లో చేసేస్తా ఏ పనైనా అని చంద్రికేసి తిరిగి, ఇదిగో చంద్రి, ఆవు పేడంతా జాగ్రత్తగా తీసుంచు. తెల్లవారుజామున కాంతమ్మ పిల్లిలా వచ్చి మొత్తం పట్టుకుపోతుంది. మనకిక గొబ్బెళ్ళే ఉండవు అంటూ దానికి ఆ పని పురమాయించేసి, ఇప్పుడు చెప్పత్త, ఏం చెయ్యాలి? బాబిగాడికి స్నానం చేయించనా అంది చిరునవ్వుతో. వద్దులే తల్లి, ఇంకా నీ పనులు ఏమన్నా ఉంటే చూసుకో. వాడికి స్నానం చేయించి 2 గంటలైంది. ఈ శీతల గాలిలో వాడికి ఇప్పుడు నీళ్లు పోయడం మీ మామయ్య చూస్తే ఇక నన్ను బ్రతకనివ్వరు. మూతి 3 వంకర్లు తిప్పుతూ బాబిగాడిని చంకనేసుకుని పెరటి వైపుకు వెళ్ళిపోయింది శారద. రాజమ్మ, శివరామయ్య గారులకు 4 మగపిల్లలు, 1 ఆడపిల్ల. పెద్ద కొడుకు కామేశం హైదరాబాదులో ఓ ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్. భార్య భవానీ కాస్త నోటి దురుసు మనిషి. వారికి విఠల్, సూర్యం, ఇందిర, వాసంతి సంతానం. విఠల్కి మతి స్థిమితరం లేదు. మిగతా 3 తెలివిగలవాళ్లే. అయినా పెద్ద కొడుకు గురించి ఆ దంపతులకు కాస్త బెంగగా ఉంటుంది. శర్మ, కమల శివరామయ్య గారి 2వ కొడుకు, కోడలు. దుర్గా వారి ఏకైక సంతానం. ఇక రామచంద్రం, అహల్య 3వ కొడుకు, కోడలు. వారి సంతానం ప్రమీల. ఆఖరివాడు గోపాలం, ఆయన భార్య శారద. వారికి 4 మగపిల్లలు. మిగతా 3 పట్టణాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడినా గోపాలం మాత్రం పొలాలు చూసుకుంటూ పల్లెనంటి పెట్టుకునే ఉన్నాడు. 4 మగపిల్లల తరువాత పుట్టిన సుగుణంటే ఆ ఊళ్ళో అందరికీ ప్రాణం. పైగా అందాల రాశి. అందుకే ఆమె ఊరందరి అభిమానానికి పాత్రురాలై ముద్దుబిడ్డగా పెరిగింది. మునిపల్లె ఓ పెద్ద గ్రామం. ఊళ్ళో అందరికీ పెద్ద తలకాయే శివరామయ్య గారు. ఆయన మాట వేదవాక్కుగా భావించేవారు. ఆయన పరోపకార బుద్ధి, దైవచింతన తెలిసినవారు ఆయన్ని మరో దైవంగా భావించి గౌరవించేవారు. సుగుణకి చిన్నతనంలో పెళ్లి చేసి పంపేశారు. వరుణిది పక్క గ్రామమే కనుక అడపాతడపా ఆమె వస్తూ పోతుండడం మూలాన ఆమె లేని లోటు అంతగా కనిపించేది కాదు. అల్లుడికి పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా సత్సాంప్రదాయంలో పుట్టినవాడు, బుద్ధిమంతుడు అని శివరామయ్య గారు నిస్సంకోచంగా కన్యాదానం చేసేశాడు. సుగుణ పెళ్ళైన 4 ఏళ్ల తర్వాత పుట్టింది జానకి. ఆ తరువాత మరి కాన్పు రాలేదు సుగుణకి. జానకి 6 ఏళ్ల వయసులో ఉండగా సుగుణకి హఠాత్తుగా జ్వరం తగిలి 2-3 రోజుల్లోనే పసిబిడ్డని దిక్కులేని దాన్నిగా చేసి ఈ లోకం నుండి శాశ్వతంగా నిష్క్రమించింది. సుగుణ భర్త మాత్రం టింగురంగా అంటూ మర్నాడే పెళ్లిపేటలెక్కి కూర్చొని గయ్యాడి లాంటి ఇల్లాల్ని తెచ్చి జానకి తల్లి ప్రేమే కాక తండ్రి ప్రేమను కూడా కరువు చేశాడు. ఉన్న ఒక్కగానొక్క కూతురు పోవడంతోటే కృంగిపోయిన శివరామయ్య దంపతులు మనవరాల్ని సవితి తల్లి పెట్టే ఆరళ్ళు చూసి మరీ కృంగిపోయారు. వెంటనే ఓ నిర్ణయానికొచ్చి అల్లుడిని బ్రతిమాలి జానకిని తమ దగ్గరకు తీసుకొచ్చేశారు.
వదిలిందే చాలనుకున్న సవితల్లి కూడా వెంటనే అంగీకరించి జానకిని తాతగారి వెంట పంపేసింది. కొన్నాళ్ల పాటు అమ్మమ్మ గారింట్లో అపురూపంగానే పెరిగింది జానకి. మేనమామలు భార్యా పిల్లలతో పండగలకి పబ్బాలకి వస్తూ పోతూ ఉంటే ఆ పిల్లకి ఎంతో సరదాగా ఉండేది. కాలరథ చక్రాల కింద శివరామయ్య పడి నలిగిపోయి సంసారాన్ని అస్తవ్యస్తంగా చేసిపోయాడు. పోయే ముందు జానకేదో ఆర్థికమైన అండ చూపించాలనుకున్న ఆయన కోరికగానే మిగిలిపోయింది. అప్పటి నుంచి జానకి జీవితంలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనపడింది. అమ్మమ్మ అధికారం అంతరించి అత్తల అధికారం చిగురించింది. అత్తల మాటలకి మామయ్యలు నోరెత్తలేరు. సెలవులకి పిల్లలతో వచ్చిన వారందరికీ జానకి ఓ పని పిల్ల. పెద్దత్త భవానీ బస్తీ నుంచి జానకి రిబ్బన్లని గాజులని తెచ్చి ఇస్తుండేది. దానికే జానకి తెగమురిసిపోయేది. వంచిన్నడు మెత్తకుండా ఏదో ఓ పని చేస్తూనే ఉంటుంది. వేసవి సెలవుల్లో ఆమెకు అసలు తీరేది కాదు. ఎంతోమంది పాలేళ్లున్నా పని మనుషులున్నా జానకి రెండు చేతులా పని ఉంటుంది. చిన్నపిల్లలకి నీళ్లు పోయడం, చాకింటి బట్టలు సర్దడం, పాలు తీయించడం, మజ్జిగ చిలికి వెన్న తీయడం ఇవన్నీ జానకే చేస్తుంది. తను కాకపోతే ఈ పనులన్నీ అమ్మమ్మే చెయ్యాలి. ఆవిడ చేత ఈ పనులు చేయించడం ఇష్టం లేని జానకి తనే చేసేస్తుంది. నిండా 15 ఏళ్లు లేని ఆడపిల్ల విసుగు విరామం లేకుండా అన్ని పనులు చేస్తుంటే అంతా ఆశ్చర్యంగా చూసేవారు. అందుకే ఆ ఊరి వారందరికీ జానకంటే ఓ రకమైన అభిమానం. ఇప్పుడు సంక్రాంతి సెలవులకి శివరామయ్య గారి కొడుకులు, కోడళ్ళు, మనమళ్ళు, మనవరాళ్ళు రావడంతో ఇల్లంతా చాలా సందడిగా ఉంది. తన పనితో ఎంతో సతమతమవుతున్నా అందరూ కలిస్తే జానకి చెప్పలేనంత ఆనందం. ఒంటరితనంతో విసిగిపోయిన ఆమె ఈ రోజుల కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది. ఎవరెంత పౌరుషంగా మాట్లాడినా చిరునవ్వే సమాధానంగా వస్తుంది జానకి లేత పెదవుల నుంచి. అత్త, ఈరోజు అందరి వాకిళ్లలోని ముగ్గుల కన్నా మన వాకిట్లో ముగ్గే బాగుంది. అసలు నువ్వు చూసావా? కొత్త ముగ్గత్త, నిజం, ఇంతవరకు మన ఊళ్ళో ఎవ్వరూ వేయలేదు. ఉత్సాహంగా చెబుతున్న జానకిని చూసి కాస్త సిగ్గుపడింది శారద. ఇందాక అన్ని తిట్లు తిని అవి వెంటనే మర్చిపోయి చకచకా పనులన్నీ ముగించి అమాయకంగా ముగ్గును గురించి అడుగుతున్న ఆ పిల్లని సూటిగా చూడలేకపోయింది కూడా. కానీ వెంటనే తేరుకుని కుతూహలంగా చూస్తూ, అవును జాని, ముగ్గు చాలా బాగుంది. అది సరే, పెందలాడే వేశావు కదా, ఎవరు తొక్కరా? చిరునవ్వుతో అడిగింది. పోత, ఎవరు తొక్కుతారు? అంత తెల్లగా ముగ్గు కనిపిస్తుంటే. అయినా మన వాకిలి మరీ రోడ్డు మీదకి లేదుగా, ఇటెవ్వరూ రారు. ఇదిగో అత్త, మాట గట్టిగా అరవకు, అమ్మమ్మ వింటుంది. మన చంద్రి లేదు, దాన్ని కాపలా పెట్టాను ఎవ్వరూ తొక్కకుండా చూడమని రహస్యం చెప్పినట్లుగా చెప్పి అమ్మమ్మ పిలుపుతో ఒక్క అంగలో హాల్లోకి వచ్చింది జానకి. మర్నాడు జానకి సందెగొబ్బిళ్ళు పెట్టి స్నేహితులందరినీ పేరంటం పిలిచింది. పెద్ద మామయ్య కూతుళ్ళు ఇందిర, వాసంతి, రెండో మామయ్య కూతురు దుర్గ, మూడో మామయ్య కూతురు ప్రమీల, ఇంకా ఊళ్ళోని కన్నెపిల్లలు అంతా గుబ్బెమ్మల చుట్టూ చేరారు. ఇందిరా వాళ్ళకి ఈ పేరంటం అంటే చాలా సరదా. పట్నాల్లో ఇలాంటి వేడుకలు తక్కువ. ఒక పీట మీద 3 పెద్ద గొబ్బిళ్ళు చేసి పెట్టి పసుపు, కుంకుమలు, పూలతో అలంకరించారు. అమ్మమ్మ పూజ అది చేయించాక ఆ గొబ్బి తట్టండర్రా అంది పిల్లలతో. ఆవిడ మాటకి పిల్లలంతా ముసిముసిగా నవ్వుకుంటూ గొబ్బిళ్ల చుట్టూ తిరుగుతూ పాట మొదలెట్టారు. ఆడపిల్లలు లేని శారద కూడా సరదాగా ఆ వేడుకను చూస్తూ నిల్చుంది. సుబ్బి గొబ్బెమ్మ సుబ్బణ్ణియ్యవే, చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే, తామర పువ్వంటి మరిదినియ్యవే, మొగలి పువ్వంటి పకపకలాడుతూ పాట ఆపేశారు పిల్లలు. కానిండర్రా, మురిపంగా విసుక్కుంది రాజమ్మగారు. మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే నవ్వుతూ తుళ్ళుతూ పాట పూర్తి చేశారు. చకచక అందరికీ పసుపు కుంకుమలు అందించి పళ్ళు ప్రసాదాలు పంచింది జానకి. పేరంటాళ్ళంతా వెళ్ళిపోయాక అన్నీ సర్దించేసి తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని విప్పిన పట్టులంగా మడిచి పెడుతున్న జానకి తుళ్ళిపడి వెనుతిరిగింది. అక్కడ పెద్దమావయ్య కొడుకు సూర్యం చేతిలో ఓ ఉమ్మెత్తకాయ పట్టుకుని చిలిపిగా నవ్వుతున్నాడు. ఏమిటిది? మెడ మీద చేత్తో రాసుకుంటూ అంది జానకి. ఉమ్మెత్తకాయ, తాపీగా అన్నాడు సూర్యం. అయితే నా మెడ మీద ఎందుకు కూర్చావు? అబ్బా చూడు ఎంత బొబ్బలెక్కిపోయాయో నిష్ఠూరంగా అంది జానకి. ఏది చూడ్ని అంటూ దగ్గరికి చేరి మరోసారి మెల్లగా ఉమ్మెత్తకాయతో గుచ్చాడు సూర్యం. ఇదిగో మళ్ళీ
అయినా నీకు ఇదేం బుద్ధి? ఉండు, అత్తతో చెప్తా. చెంగున గడప దాటపోతున్న జానకిని చెయ్యొడ్డు పెట్టాడు సూర్యం. కాదు జాని, నీకు మొగలి పువ్వు లాంటి మొగుడు కావాలన్నావుగా, అంటే బాగా ముళ్ళుండాలన్నమాట. కానీ నాకు పెద్ద గోళ్ళున్నాయే, అందుకే ఈ కాయ తెచ్చాను. మరి నన్ను చేసుకుంటావా? చిలిపిగా అడిగాడు సూర్యం. చీపో బావా. 15 ఏళ్ల జానకి సిగ్గుల మొగ్గై చెంపలు కందిపోగా ఒక్క ఉదుటున బయటపడింది. సూర్యం మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తోండగా అమ్మమ్మ పక్కన చేరింది. అమ్మమ్మ, ఏమ్మా జాని? ఆప్యాయంగా ఆ పిల్ల చెయ్యి పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకుంటూ అడిగింది రాజమ్మగారు. అదే అదే అమ్మమ్మ, మొగలి పువ్వు లాంటి భర్త కావాలని ఎందుకు కోరుకుంటారు? చక్రాల్లాంటి పెద్ద కళ్ళ నిండా కుతూహలం నింపుకుని అడుగుతున్న మనవరాల్ని మురిపంగా చూసింది రాజమ్మగారు. అవునమ్మా, మొగలి పువ్వులా ఉండాలి మగవాడు, ముళ్లతో వాడిగా ఉండాలి. అంటే ఆడదానికి విధేయుడై ఉండకూడదన్నమాట. అలా అని తుమ్మముళ్ళులా ఉండకూడదు. చిన్న ముళ్ళుతో ఆకర్షణ కలిగి సువాసనలు వెదజల్లుతూ ఉండాలి. అంటే పైకి ముళ్లతో వాడిగా కనిపించినా మనసు సున్నితంగా ఉండి సువాసన వెదజల్లుతూ ఉండాలి. అవసరమైతే ఆ ముళ్ళనే ఆయుధాలుగా ఉపయోగించి తన వారిని కాపాడుకోగల శక్తివంతుడై ఉండాలి. అందుకే మల్లెలా సున్నితంగా ఉండక మొగలి పువ్వులా వాడిగా పరిమళభరితమైనట్లుగా ఉన్న భర్త కావాలని ప్రతి కన్నే కోరుకుంటుంది. మనవరాలి సందేహం తీర్చింది రాజమ్మగారు. ఆ రోజు తీయని కలలెన్నో కని పరవశించిపోయింది జానకి. మొగలి పువ్వు లాంటి భర్త కలలో కనిపించి కితకితలు పెట్టేశాడా ఆ కన్య మనసును. సాయంకాలం 4 గంటలు కావస్తోంది. కాఫీలు టిఫిన్లు అయిపోయి అంతా హాల్లో కూర్చుని కబుర్లలో పడ్డారు. జానకి, ఇందిర, వాసంతి ఓ మూలగా కూర్చుని చింతగింజలాడుతున్నారు. జానకి ఆట ముందు మిగతా ఇద్దరికి ఆ ఆట అసలు రానట్లే లెక్క. అయినా ఆడడం మానరు. పట్నంలో పెరిగిన వారికి క్యారమ్స్, చెస్ తప్ప ఇలాంటి ఆటలు రావు. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడల్లా తప్పకుండా ఆడతారు. పట్నంలో యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డ ఇందిరా వాళ్ళకి ప్రశాంతంగా ఉండే ఈ పల్లె అంటే చాలా ఇష్టం. అదీగాక ఇక్కడ బామ్మ ఏదడిగినా కాదనదు. ముంజలు, తేగలు, జున్ను ఏ కాలంలో వచ్చేవి ఆ కాలంలో తినొచ్చు. సెలవులు 4 రోజులు స్వేచ్ఛా విహంగాల్లా తిరగవచ్చు. అందుకే వాళ్ళకి ఇక్కడికి రావాలంటే ఇష్టం. ఆడవాళ్లంతా కబుర్లలో పడ్డారు. చంద్రి సామాను తోముతోంది పెరట్లో. రాజమ్మగారి కొడుకులు వరండాలో కూర్చుని ఏవో పొలాల గురించి మాట్లాడుకుంటున్నారు. వాతావరణం అనుకూలంగా ఉందనుకున్న పెద్ద కోడలు విషయం మెల్లగా కదిపింది అత్తగారి దగ్గర. అత్తయ్య, జానీ పెద్ద మనిషి 3 ఏళ్లు కాలా అంది నాంది వాక్యాలుగా. అవును బాను, రేపు చైత్రానికి 3 కూడా నిండుతాయి. ఏమిటో ఆ తల్లే బ్రతుకుంటే అచ్చట్లు ముచ్చట్లు చూసుకుంటూ సంబంధాల కోసం తిరిగే వయసు. కొనగోటితో కన్నీరు తుడుచుకుంటూ అంది రాజమ్మగారు. ఇప్పుడేమైంది అత్తయ్య? మనమంతా ఉండి దానికి లోటు రానిస్తామా? నిజమే బాను, అదే నా ధైర్యమును. హేమ, హేమీల్లాంటి 4 మేనమామలున్నారు. తండ్రి పట్టించుకోకపోతే మాత్రమే వారే కంటికి రెప్పల్లా చూసుకుంటారు మనస్ఫూర్తిగానే అంది రాజమ్మగారు. చింతగింజలాడుతున్న జానకి తన పేరు వినిపించడంతో కుతూహలంగా ఓ చెవి బామ్మ వైపుకు వదిలింది. భార్య మాటలు విన్న రాజమ్మగారి పెద్ద కొడుకు కామేశం రంగప్రవేశం చేశాడు. అతన్ని చూసి మరదళ్ళు పక్కకు తప్పుకున్నారు. అమ్మా, ఈ వేసవిలో మనం జానీ పెళ్లి చేసేద్దామా? దానికి మనం కాకపోతే ఎవరున్నారు? అది అసలే నోట్లో నాలుక లేని పిల్ల అభిమానంగా మేనకోడలి వైపు చూస్తూ అన్నాడు కామేశం. కొడుకు మాటలు విన్న రాజమ్మగారి ముఖం చాటంతయింది. అలాగే నాయనా, తప్పకుండా చేసేద్దాం. నీ ఎరుకలో మంచి సంబంధం ఏమైనా ఉంటే చూడు. కట్నం ఎంతైనా సరే, మంచి సంబంధం అయితే మాత్రం వదలకు. కొడుకు కోడలు అలా మాట్లాడితే ఆవిడకి ఏనుగెక్కినంత సంతోషంగా ఉంది. ముఖముఖాలు చూసుకున్నారు భార్యాభర్తలు. ఏంటమ్మా, జానకి పరాయిదా? నా మేనకోడలు, నా ఒక్కగానొక్క చెల్లెలి కూతురు. దాన్ని పరాయి వాళ్ళకిస్తే సుగుణ ఆత్మ ఘోషించదు. అయినా జాని మరీ అమాయక పిల్ల. దాన్ని ఏ దారిని పోయో దానయ్యకో ఇచ్చి మనం చేతులు కడిగేసుకుంటే ఆ తరువాత దాని కాపురం బాగుండకపోతే బాధపడేది మనమేగా. అందుకే నానుస్తున్న కొడుకుని అయోమయంగా చూసింది రాజమ్మగారు. అవునత్తయ్య, జానకిని మన విటల్కిచ్చి చేస్తే బాగుంటుంది.
వాడికి అదంటే ఎంత ప్రాణమో ఎప్పుడు అంటూ ఉంటాడు, అమ్మా జానీని మన ఊరు తీసుకొచ్చి చదువు చెప్పిద్దామని. అయ్యో అది అమ్మమ్మను వదిలి ఉండలేదురా అని నచ్చ చెప్పలేక చచ్చాననుకోండి. అంతెందుకు, జానీకి మాత్రం విఠల్గాడంటే చచ్చే అభిమానం. ఎప్పుడూ విఠల్ బావా అంటూ వాడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తేనె సోనలు ఒలుకుతున్నట్లుగా మాట్లాడుతున్న కోడల్ని చూసి నిర్ఘాంతపోయింది రాజమ్మగారు. ఏమిటి, బంగారు బొమ్మ లాంటి జానకిని ఆ పిచ్చివాడికిచ్చి కట్టాలా? వాడు తన మనవడైతే కావచ్చు కాక, కానీ తల్లి లేని గంగిగోవు లాంటి జానకిని పిచ్చివాడికి ఇవ్వమని అడిగినందుకు రాజమ్మగారికి వాళ్ల మీద చెప్పలేనంత కోపం వచ్చింది. కానీ తమాయించుకుని, అలా కాదు కామేశం, విఠల్కి జానకి వయసులో బాగా తేడా ఉంది. ఇదా అమాయకురాలు, వాడా మతి స్థిరం లేనివాడు. నెగ్గుకు రావడం దీనివల్ల కాదు నాయనా. మనం ఏదో పరాయి సంబంధమే చూద్దాం. మరో ప్రశ్నకి అవకాశం ఇవ్వకుండా పెరట్లోకి వెళ్ళిపోయింది రాజమ్మగారు. కామేశం ముఖం పాలిపోయింది. భవానీ ముఖం మరీ నల్లగా పెంకులా అయిపోయింది. కానీ అవసరం తమది కనుక కోపతాపాలని కాసేపు ఆవలపెట్టి రాజమ్మగారిని అనుసరించారు. లేదమ్మా, వాడిప్పుడు బాగానే ఉన్నాడు. పెళ్లి చేస్తే అంతా చక్కబడుతుందని డాక్టర్ అన్నాడు. అయినా జానకంటే నాకు పగ. ఏదో ఇద్దరూ కళ్ళ ముందు పడి ఉంటారని గాని. అయినా నీ మనవణ్ణి నువ్వే అలా తీసి పారేస్తే ఎలా అమ్మా? కాస్త నిష్ఠూరం, మరి కాస్త అనునయం కలిసిన గొంతుతో అన్నాడు కామేశం. నిజమే నాయనా, వాడు నా మనవడే. వాడంటే నాకు ఎంతో ప్రేమ కూడాను. కానీ తల్లి లేక తండ్రి ఉండి లేని అది కూడా నా మనవరాలే కదా. దాని గొంతు కొయ్యను. అదిగాక ఇది ఎదురు మేనరికం అవుతుంది కూడా. ఇక ఈ విషయం వదిలేయండి అని గట్టిగా అనేసింది రాజమ్మగారు. పెద్ద మామయ్య వాళ్ళు విఠల్ బావకి తననిచ్చి చేసుకుంటాననగానే పక్కలో బాంబు పడ్డట్టుగా ఉలిక్కిపడ్డ జానకి అమ్మమ్మ చెప్పిన సమాధానం విని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఆ రోజు నుంచి ఇంట్లో రుసరుసలు ఎక్కువైపోయాయి. రాజమ్మగారి మిగతా కొడుకులు కూడా మనసులో అంతగా ఇష్టం లేకపోయినా అన్నగారి పోరు పడలేక తల్లికి చెప్పి చూశారు జానకిని విఠల్కిమ్మని. ససేమిరా ఆవిడ ఒప్పుకోలేదు. పైగా జానక్కో మంచి సంబంధం చూసి వెంటనే పెళ్లి చెయ్యాలని కూడా అంది. సంక్రాంతి ఎల్లుండనగా పిల్లలంతా కలిసి శివాలయానికి వెళ్ళారు. అక్కడ రాలిన పున్నాగ పూలన్నీ ఏరి దండగా అల్లి పూజారికిచ్చింది జానకి. ఆయన ఆ దండ అమ్మవారి మెడలో అలంకరిస్తుంటే తన్మయత్వంగా చూస్తూ ఆ అమ్మవారి ఎంత మహిమ గలదో, ముఖంలో జీవకళ ఎలా తొణికిసలాడుతుందో వర్ణించి చెప్తోంది మిగతా పిల్లలకి. ఏమ్మా జానకి, ఈరోజు ఎంత ఆలస్యంగా వచ్చావే? ప్రతిరోజు క్రమం తప్పకుండా వచ్చేదానివి, ఈ మధ్య రావడమే లేదు. నీ దండలు లేక అమ్మవారు చిన్నపోయింది. ఇప్పుడు చూడు, ఆ దండ వేశాక కానీ అమ్మవారు నవ్వలేదు చిరునవ్వుతో అన్నారు పూజారి. ఆయన మాటలకు కాస్త సిగ్గుపడింది జానకి. కాదు తాతగారు, ఎల్లుండి పండగ కదా, ఇళ్ళన్నీ కడిగించి ముగ్గులు పెట్టేసరికి ఆలస్యం అయిపోయింది. రేపు చీకటితో భోగి మంట వేసుకోగానే వచ్చేస్తాం, పూజారిచ్చిన తీర్థం తీసుకుంటూ అంది. ఇంతలో పాలేరు సుబ్బడు పురుకు పరుగులతో వచ్చాడు. వాడి హడావిడి చూసిన జానకి తెల్లబోయింది. ఏమైందిరా, ఏమిటా పరుగు? ఆత్రంగా అడిగింది. మిమ్మల్ని పాలి అర్జెంటుగా రమ్మన్నారు పెద్ద మామయ్య గోరు, గబగబా అన్నాడు సుబ్బడు. ఎందుకురా? అదేమో నాకు తెలవదు. మీరు బేగి రండి. వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయాడు. వాడి ముఖంలో కంగారు చూశాక జానకి కాళ్ళు చేతులు ఆడలేదు. వస్తాం తాతగారు అనేసి వెనుతిరిగింది. పిల్లలు ఆమెను అనుసరించారు. పరుగులాంటి నడకతో ఇల్లు చేరిన జానకి స్థాణువుగా నిలిచిపోయింది. అక్కడి దృశ్యం చూసి ఓ క్షణం, మరుక్షణం కళ్ళు చీకట్లు కమ్మినట్లయి అక్కడే కూలబడిపోయింది. పెద్ద వాకిలంతా జనంతో నిండిపోయింది. వరండాలో మధ్యాహ్నం గంట శ్రమపడి తను వేసిన ముగ్గు, ఆ ముగ్గు మధ్యలో తన ఏకైక శ్రేయోభిలాష అయిన అమ్మమ్మ నిర్జీవంగా పడుకొని ఉంది. తలవైపు చిన్న ప్రమిదలో దీపం వెలుగుతోంది. చుట్టూ అత్తలు మామయ్యలు కూర్చుని కన్నీళ్లు కారుస్తున్నారు. కూలబడిపోయిన జానకిని అత్త భవానీ పొదివి పట్టుకుంది. తేరుకున్న జానకి పుట్టెడు దుఃఖం ఒక్కసారిగా పొంగి వచ్చింది. అమ్మమ్మా అంటూ ఆవిడ శవం మీద పడిపోయింది. నన్నేం చేసిపోయావమ్మమ్మ, ఇక నాకెవరు దిక్కు? అమ్మ కన్నా నన్ను ఎక్కువగా పెంచావే, నన్ను వదిలిపోతే నేను ఎలా బ్రతకగలనమ్మమ్మ? గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కూడా తొందరగా రమ్మని చెప్పిన నువ్వు తిరిగి వచ్చే వరకైనా ఆగలేక వెళ్ళిపోయావా?
హృదయ విదారకంగా ఏడుస్తున్న ఆ పిల్లని పట్టుకోవడం ఎవ్వరి వల్ల కాలేదు. అన్నిటికీ అతీతంగా ఉన్న రాజమ్మ గారి భౌతికాయం నిద్రపోతున్నట్లుగా ఉండి జీవకళ ఉట్టిపడుతోంది. పెదవులపై చిరునవ్వు చెరగనేలేదు. రాజమ్మ గారింట పండుగ ఛాయలు పోయి ప్రేతకళ ఆవరించింది. బంధువులందరితో పాటు జానకి తండ్రి కూడా వచ్చాడు. అత్తగారికి ధర్మోదకాలు వదలటానికి. కూతురు మీద ఆయనకి అంతరంగంలో ఉన్న ప్రేమ పొంగి పొరలింది. వెళ్లే ముందు జానకి దగ్గరకొచ్చి ఆమెను పదవి పట్టుకుని, రా తల్లి, మన ఇంటికి పోదాం. అమ్మమ్మ పోయాక ఇంకేముంది? పిన్ని కూడా మునుపట్లా అంత కఠినంగా ప్రవర్తించడం లేదు, ఆప్యాయంగా అన్నాడు. జానకి నిర్జీవంగా నవ్వింది. లేదు నాన్న, నేనెక్కడికి రాను. నాకిక్కడ బాగా అలవాటైపోయింది. అయినా అమ్మమ్మ లేకపోతే మాత్రమే, అత్తలు మామయ్యలు లేరా? ఇన్నాళ్ళు వాళ్ళ అంగీకారం లేకపోతే అమ్మమ్మ దగ్గర ఉండగలిగేదాన్నా? అంది మెల్లగా. అవుననుకో, కానీ మీ తమ్ముడు వాళ్ళు నిన్ను చూడాలి అని ఎంతగానో అనుకుంటున్నారు. ఒక్కసారి రామ్మ. అలాగే, ఎప్పుడైనా ఓసారి వస్తాలే. అందరినీ అడిగానని చెప్పు. సున్నితంగా తన అసమ్మతిని చెప్పింది జానకి. ఆ పిల్లకి తెలుసు తండ్రి తనని తీసుకెళితే ఆ పైన ఆయన పడే పాట్లు. నిట్టూరుస్తూ బయటకు వెళ్ళిపోయాడు తండ్రి. పక్క నుంచి తండ్రి కూతుళ్ళ సంభాషణ విన్న భవానీ జానకి దగ్గరకొచ్చి, భలేవాడే మీ నాన్న. ఎన్నాళ్ళు లేని ప్రేమ ఇప్పుడు హఠాత్తుగా పుట్టుకొచ్చిందేమిటో. ఆయన చాలా చక్కగా చెప్పావు సమాధానం. అంతెందుకు, మేము లేము. ఇన్నాళ్ళు కళ్ళల్లో పెట్టుకుని చూసి ఇప్పుడు ఆ ముసలావిడ పోతే వదిలేస్తామా? ఇదిగో జానీ, నువ్వు నాతో పాటు హైదరాబాద్ వచ్చేయి. బావని చేసుకోవద్దులే. అయినా అంత ఇష్టం లేకపోతే బలవంతంగా కడతామా ఏంటి? అభిమానం ఒలకబోస్తూ అంది భవాని. వద్దత్తా, నాకిక్కడే ఉండాలనుంది. ఈ శివాలయం, ఈ పొలాలు, ఈ పున్నాగ చెట్టు చూస్తుంటే నా బాధ కాస్తైనా మర్చిపోగలను. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా మెల్లగా అంది జానకి. అలాగా జానీ, అమ్మమ్మ లేని ఈ ఊళ్ళో నువ్వు అసలు ఉండలేవని నాకు తెలుసు. ఒంటరిగా ఉన్న నువ్వు మనసు బాగుండక ఏ అఘాయిత్యమైనా చేస్తే, అమ్మో, నిన్ను ఇక్కడ ఉండనివ్వను, చనువుతో కూడిన స్వరంతో అంది భవాని. బాధగా నిట్టూర్చింది జానకి. అత్త, మనసెంత చిత్రమైనది. అమ్మమ్మ పోయినప్పుడు నేను చచ్చిపోవాలనుకున్నాను. ఆవిడ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేననిపించింది. కానీ ఇప్పుడు బ్రతకడం లేదు. 13 రోజులు గడిచిపోయాయి. నేను పోయానా? ఆవిడ శవం ఉన్న రాత్రి తప్ప కనీసం ఒక్క పూటైనా తిండి మానేనా? అందుకే అమ్మమ్మ అంటుండేది, చచ్చిన రోజు దుఃఖం మర్నాటికుండదు, మర్నాటి దుఃఖం మూడో నాటికుండదు అని. ఇందులో ఎంత సత్యముంది. కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పగలదు. అందుకే నేను కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉంటాను. కొనగోటితో కన్నీరు తుడుచుకుంటూ చిన్నత్త పిలుపుతో వంటింటికేసి నడిచింది జానకి. మిగతా అత్తలు కూడా ఎవరికి వారే జానకిని తమ దగ్గర ఉంచుకోవాలని తెగ ఆరాటపడిపోయారు. అందరి కోరికల్ని సున్నితంగా త్రోసిపుచ్చి శారదకి తృప్తినిచ్చింది జానకి. అంత ప్రేమగా అందరూ ఎందుకు ఆహ్వానించారో జానకి బాగా తెలుసు. ఎవ్వరికీ తన మీద ప్రేమ లేదు. వారి ప్రేమల్లా తన పనిపాటల మీద, తన నిరాడంబరత్వం మీద. తను ఎలా ఉంటే ఖర్చుండదు, జీతం బత్యం లేని నౌకర్లా వాడుకోవచ్చు, కసిగా అనుకుంది జానకి. మర్నాడు ఆస్తి పంపకాలైపోయాయి. రాజమ్మ గారి నగలన్నీ నలుగురు కోడళ్ళు పంచుకోగా ఓ జత గాజులు, ఓ ఒంటిపేట చైను మాత్రం జానకిచ్చారు. ఆ పిల్లకి చిన్నప్పుడు చేయించిన నగలు మాత్రం ఎవ్వరూ పంచుకోలేదు. శారద్ దగ్గరే ఉంచారు. ఈ పంపకాలతో తనకేమీ నిమిత్తం లేనట్లు నిర్లిప్తంగా ఉండిపోయింది జానకి. పొలాలన్నీ తమ్ముడికి అప్పజెప్పి అన్నలు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయాక జానకి మరీ ఒంటరిగా అయిపోయింది. మంది ఎక్కువగా ఉండకపోయినా పల్లెపట్టున చాకరీ మాత్రం లోటుండదు. పాలేళ్లకి, పనిపిల్లలకి, చాకలికి అన్నాలు పెట్టడం, పొలానికి కాఫీ గట్రా పంపాలి, నిలవ కూలీలుంటే వారికి బియ్యం కొలవాలి. ఎంత పాలేళ్లున్నా జానకివన్నీ చాలా జాగ్రత్తగా చేయిస్తుంది. పాడి ఉంటే పనికిక చెప్పనే అక్కర్లేదు. దాలి వేయడం, మజ్జిగ చిలకడం, వెన్న కాయడం, ఇలా బోలెడు పనులు. అన్నింటికీ జానకి అలవాటు పడిపోయింది. ఆ రోజు పిల్లలకి చద్దన్నాలు పెట్టి స్కూళ్ళకు పంపింది. మామయ్య అలా భోంచేసి బయటికెళ్ళగానే తను అత్త కూడా తినేశారు. 10 నిమిషాల నడుమైనా వాల్చకుండా అత్త పెత్తనానికి వెళ్ళిపోయింది.
తిన్న కంచాలు తీసి వంటిల్లు అది సర్దుకుని పాలు తోడుపెట్టి అలా మంచం మీద వాలిందో లేదో శారద కొడుకు పసివాడు లేచి రాగం మొదలుపెట్టాడు. వాడిని ఎత్తుకుని సముదాయించి మెల్లగా పడుకోబెట్టేసరికి బెలబెల్లాడుతూ స్కూళ్ళ నుంచి పిల్లలు వచ్చేశారు. వాళ్ళకు మళ్ళీ అన్నాలు పెట్టి ఎంగిళ్ళు తీసేసరికి పాలేళ్ళు ప్రత్యక్షం. అమ్మాయి గోరు, ఆరెవరో ఆఫీసర్ గారు వచ్చినారంట, దొరగారు కాఫీ ఫలహారాలు తెమ్మన్నారు, బేగి చెయ్యండి అంటూ పీకల మీద కూర్చున్నాడు. కాఫీ ఉప్మా తయారు చేసి అవి ఫ్లాస్కోలోనూ టిఫిన్లోనూ సర్ది వాడికిచ్చి పంపి అలా బయటకు వచ్చిందో లేదు. అబ్బబ్బా, తల ఒకటే పగిలిపోతుందే జాని, కాస్త వేడి కాఫీ ఇవ్వమ్మా. ఊరంతా తిరిగి అలసిపోయి వచ్చిన శారద కుర్చీలో కూలబడుతూ ఓ ఆజ్ఞ జారీ చేసింది. అలాగే అత్త అంటూ మళ్ళీ లోపలికెళ్ళి కాఫీ కలిపి పట్టుకొచ్చిన జానకిని ప్రేమగా చూస్తూ, నా తల్లే అప్పుడే తెచ్చావా, కాస్త నువ్వు తాగు అంది గ్లాస్ అందుకుని. లేదత్తా, కాసేపు ఆగి తాగుతాలే అన్నట్టు గ్యాస్ అయిపోయింది. సుబ్బిగాడు రాగానే సిలిండర్ బండిలో వేసుకెళ్ళమను, నేను క్షణం పడుకుంటాను అనేసి గదిలో అమ్మమ్మ మంచం మీద వాలింది జానకి. రోజులు నెలలు ఎవరి బాధ గాథలతో నిమిత్తం లేకుండా గడిచిపోతున్నాయి. మళ్ళీ సంక్రాంతి రాకుండానే అన్నదమ్ములు ముగ్గురు తమ తమ పొలాలు బేరం పెట్టేశారు. పెద్దలు ఎంత చెప్పినా వినకుండా కామేశం శర్మ పట్నాల్లో పెద్ద పెద్ద ఇళ్ళు కట్టారు. దానికోసం చాలా డబ్బు అప్పు చేశామని అవి తీర్చడానికి పొలాలు తప్పనిసరిగా అమ్మాలి అన్నారు. రాఘవేంద్ర ఏదో బిజినెస్ ప్రారంభించాడు. మొత్తానికి ఆఖరివాడు గోపాలం తప్ప మిగతా ముగ్గురు గ్రామంలో సెంటు భూమి లేకుండా చేసుకున్నారు. రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు ఆడపిల్లల్ని వెంట పెట్టుకొచ్చిన భవానీ 4 రోజులు పల్లెలో ఉండి తిరిగి వెళుతూ జానకిని కూడా తీసుకుపోయింది 10 రోజులు ఉంచుకు పంపుతానని. మొదట జానకి రానంది, కానీ ఇందిరా వాసంతుల ప్రోద్బలం వల్ల ఓసారి పట్నం మేనమామ ఇల్లు చూసినట్లుంటుందని బయలుదేరింది. తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో రమ్మన్నా పిల్లలు మాత్రం జానకి మీద ప్రేమాభిమానాలతోనే రమ్మన్నారు. ఇంటి గృహప్రవేశానికి కూడా జానకిని పంపలేదు శారద. ఆ పిల్ల బయటుండే రోజులని. తాను భర్త వచ్చి 4 రోజులుండి మళ్ళీ పల్లెకి వెళ్ళిపోయారు. భవానీ మాత్రం బయట చేరే రోజులు కాదు, నా మొహం కాదు, ఇక్కడికి వస్తే జానకిని నేనెక్కడ ఉంచేసుకుంటానో అని ఆవిడ గారి భయం. అది లేకపోతే తన తిరుగుళ్ళకి ఇబ్బంది కదా అంది మూతి విరుస్తూ. కాబోలు అనుకున్నారు ఆడపిల్లలు. నీ సంగతి ఎవరికి తెలియదులే, అక్కడి నుంచి తీసుకొచ్చి నీ చేతి కింద నలగొడదామని నీ ప్లాను అనుకున్నారు మగపిల్లలు. ఈ సంగతులు ఏమీ తెలియని జానకి వాసంతి వాళ్ల బలవంతం మీద శారదత్త ముఖం మార్చుకున్న హైదరాబాదు ప్రయాణమైంది. సికింద్రాబాద్ స్టేషన్లో ట్రైన్ దిగిన జానకి మరో లోకంలా తోచింది. కిటకిటలాడుతున్న జనసందోహంతో నిండి ఉన్న విశాలమైన తారు రోడ్లు, చీమల బారుల్లా ఉన్న ట్యాక్సీలు, ఆటోలు, ఏనుగుల్లాంటి డబుల్ డెక్కర్, క్షణానికో బస్సు అన్నట్లుగా ఆర్టీసీ బస్సులు, ఇరువైపులా ఆకాశాన్నంటే అందమైన భవంతులు, నున్నని రోడ్లపై మెత్తగా సాగిపోయే పడవల్లాంటి ఖరీదైన కార్లు, వీటన్నిటినీ చూసి తన్మయురాలైపోయింది జానకి. ఆ పిల్ల పల్లెలు తప్ప పట్టణాలని ఎరగదు. మహా చూస్తే బందరు, గుడివాడ లాంటి చిన్న చిన్న పట్టణాలు చూసిందేమో. చిన్నప్పుడు అమ్మమ్మతో పెద్ద మావయ్య గారి ఇంటికోసారి వెళ్ళింది, కానీ అప్పుడు వాళ్ళు హైదరాబాదులో లేరు. వింతగా చూస్తున్న జానకి అన్నీ వివరించి చెప్తున్నారు ఇందిరా, వాసంతి. అందరూ ఆటోల్లో ఇల్లు చేరుకున్నారు. పట్టణాన్ని చూసే ఆశ్చర్యపోయిన జానకి మావయ్య గారి ఇల్లు చూసి మరీ ఆశ్చర్యపోయింది. పెద్ద స్థలంలో 2 అంతస్తుల విశాలమైన భవంతి, చుట్టూ అందమైన కాంపౌండ్ వాల్, ఇరుప్రక్కల పెద్ద ఇనప గేట్లు, ఇంటి చుట్టూ చక్కని తోట, పలు రకాల క్రోటన్స్, లెక్కలేనన్ని పూల చెట్లు, రకరకాల ఫలవృక్షాలు వచ్చేవారికి స్వాగతం చెబుతున్నట్లుగా ఉన్నాయి. ఇల్లు, ఇంటిలోని ఫర్నిచర్ చూసిన జానకి అదేదో భూతల స్వర్గంలా తోచింది. పెద్ద హాల్ నిండా పరుచుకున్న అందమైన మెత్తని కార్పెట్, మధ్యగా ఖరీదైన సోఫా సెట్, ఓ పక్కగా టీవీ, మరో పక్క ఫోను, ఓ మూల పెద్ద గాజు తొట్టెలో బంగారు వన్నె చేపలు, గోడలకి అందమైన పెయింటింగ్స్. ఇవన్నీ అమాయకంగా చూస్తూ నిల్చుండిపోయింది జానకి. కామేశం పెద్ద కొడుకు విఠల్ జానకిని చూసి తమాషాగా శబ్దం చేస్తూ ఇకిలించాడు. చిన్నవాడు సూర్యం ఆప్యాయంగా ఆహ్వానించాడు.
ఆ రోజు ఇల్లు వాకిళ్ళు కలయి తిరిగారు పిల్లలంతా. తోటలో ఉన్న ప్రతి మొక్కని పరామర్శించారు. అక్కడ పెద్ద మామిడి చెట్టుకు వేసిన గొలుసుల ఊయల ఉత్సాహంగా ఊగారు. అవును, మీరు ఈ మధ్యనే కదా ఈ ఇల్లు కట్టింది? అప్పుడే ఇంతెంత చెట్లు ఎలా పెరిగాయి? ఆశ్చర్యంగా అడిగింది జానకి. నిజమే, ఇల్లు మాత్రం ఈ మధ్య కట్టాం, కానీ అంతకుముందు ఇక్కడ మంచి తోట, దాని మధ్య చక్కని కుటీరం లాంటిది ఉండేది. ఇది ఒక ఫారినర్ది. ఆయన ప్రాణప్రదంగా చూసుకుంటున్న ఈ తోటని తాను స్వదేశం వెళ్ళిపోతూ తన ఫ్రెండ్ అయిన మా నాన్నకి అమ్మి వెళ్ళిపోయారు. నాన్న ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టించారు. జానకి అనుమానాలు తీర్చారు ఇందిరా, వాసంతి. సూర్యం పెంచుతున్న ఆల్సేషన్ డాగ్ హాని మొదట జానకిని చూసి గుర్రుమన్నా తరువాత తొందరలోనే ఆమెను ఇంటి మనిషిగా గుర్తించి తోకాడించింది. ఆ రోజు అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పుకొని ఇందిర వాళ్ళ గదిలోనే పడుకుంది జానకి, తీయని కలలు కంటూ. మర్నాడు పిల్లలంతా ఊరు చూడ్డానికి బయలుదేరారు. 4 రోజులు ఫ్రీగా తిరగనిస్తే కానీ బాగుండదు అనుకున్న భవానీ సంతోషంగానే పంపింది. 4 రోజుల్లోనే ట్యాంక్ బండ్, బిర్లా మందిర్, రేడియో స్టేషన్, సాలార్జంగ్ మ్యూజియం, నెహ్రూ జువాజికల్ పార్క్, చార్మినార్, పబ్లిక్ గార్డెన్స్, గండికోట, గోల్కొండ, ఇంకా ఆడపిల్లలకు ఇష్టమైనవన్నీ చూపించారు జానకి. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాసంతి, ఇందిరలు వేసే బట్టలు, బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు చేసే అల్లరి, దోవన పోయే మగపిల్లల్ని పేరు పెట్టి ఏడ్పించటం, వాళ్ళు కాస్త గట్టివాళ్ళు మరో 4 అంటే అవి తమని కాదనుకుని దులిపేయడం, నవ్వేయటం లాంటివి మాత్రం జానకి అస్సలు నచ్చలేదు. ఆ మాటే ఇందరితో అంటే ఆ పిల్ల పక్కున నవ్వేసి, ఓసి పల్లెటూరి పిల్ల, ఇది మునిపల్లి అనుకున్నావా? హైదరాబాద్ అమ్మా, హైదరాబాదు అంటే మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని అన్నమాట. ఇక్కడ ఎన్ని రకాల మనుషులు ఉన్నారో చూసావుగా. నేలా సింపుల్గా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అయినా నువ్వెంతో అందంగా ఉంటావు కనుక ఎలాంటి బట్టలు వేసుకున్నా కళకళలాడుతూ అజంతా శిల్పంలా ఉంటావు. మరి మేమలా కాదే, ఇన్ని వేషాలు వేస్తేనే కానీ ఈ మాత్రం ఆకర్షణగా ఉండం. అదీగాక మేము నీలాంటి బట్టలు వేసుకుంటే మా ఫ్రెండ్స్ అంతా తాటాకులు కడతారు. అంటే అందరూ మాలాగే ఉంటారు అనడం లేదమ్మాయి. దాదాపు మా ఫ్రెండ్స్ అంతా ఇలానే ఉంటారు. పెద్ద లెక్చర్ ఇచ్చింది. మరైతే మగపిల్లల్ని ఎందుకు ఆట పట్టించటం? వాళ్ళేమైనా అంటే మనకేగా నష్టం, మెల్లగా అంది జానకి. ఓ అదే, మగపిల్లల విషయంలో ఆ మాత్రం గడుసుగా ఉండకపోతే బ్రతకనివ్వరు. ముందే మనం వాళ్ళని ఏడిపిస్తే వీళ్ళు గడుగ్గాయలరా బాబు అనుకుని ఏ వెధవ మన జోలికి రాడు, నవ్వుతూ అంది ఇందిర. అయితే ఆడపిల్లల్ని ఏడిపిస్తారంటావా? అమాయకంగా అడిగింది జానకి. ఆహా, కాస్త లావుగా ఉంటే డన్లప్ పిల్లో అని, సన్నగా ఉంటే గడకర్రని, తెల్లగా ఉంటే పిండి బొమ్మని, నల్లగా ఉంటే నల్లకాకని, ఇలా రకరకాల పేర్లు పెట్టి ఏడిపిస్తూ ఉంటారు, వివరించింది వాసంతి. అమ్మో, గుండెల మీద చెయ్యి పెట్టుకుని బెత్తర చూపులు చూసింది జానకి. చచ్చ, ఈ మాటలకే ఇంత భయపడితే ఈ పట్టణాల్లో బ్రతకడమే కష్టం. అయినా నిన్నెవ్వరూ ఏమీ అనర్లే, మహా అంటే బ్యూటీ క్వీన్ అంటారు. అసలు నీ అందమే మాకుంటేనా? తమాషాగా నవ్వేసింది ఇందిర. కరెక్ట్, వాసంతి వంతపాడింది. పో, అదేం కాదు. వాసంతి ముఖంలో ఎంతో కళ ఉంది. దాని మాటలు తేనెలా తియ్యగా ఉంటాయి. నీ సంగతి నీకు తెలియదు కానీ ఇందు, గలగల పారే సెలయేరులా తుళ్ళిపడుతూ ఎంతో ముద్దొస్తావు. నేను చూడు మన్ను తిన్న పాములా డల్గా ఉంటాను అంది జానకి. అమ్మో, మా జానకి కూడా మాటలు వచ్చునే, పెద్దగా నవ్వేసింది ఇందిర. నువ్వైనా ఇప్పుడిలా అయ్యావు కానీ బామ్మ ఉన్నప్పుడు ఎంత సరదాగా ఉండేదానివి. పల్లెలో మమ్మల్ని ఎన్ని చోట్లకి తిప్పావు. మేము ఎక్కడం చేత కానీ మమ్మల్ని పెద్ద పెద్ద గడ్డివాములు ఎక్కించలేదా? మన ధర్మ చెరువులో మగరాయిళ్ళు కన్నా ఎక్కువగా ఈత కొట్టేదానివి కదా. ఏమిటో ఆ రోజులే వేరు. ఆనాటి జానకిని మళ్ళీ చూస్తామా అనిపిస్తుంది నాకు, సన్నగా నిట్టూరుస్తూ అంది వాసంతి. అవును వసు, ఆ రోజులు ఎంత మధురంగా ఉండేవి. కల్లా కపటాలు లేకుండా నిర్విచారంగా తిరిగే రోజులు. ఆ రోజులు ఇంక రావు. అమ్మమ్మ గుర్తొచ్చి జానకి మనసంతా దిగులుగా అయిపోయింది. ఏ పిల్ల, మళ్ళీ మూడు మారిపోతోంది. పద పద, ఈరోజు టీవీలో మంచి ప్రోగ్రాం ఉంది. టాపిక్ మార్చి జానకిని హాల్లోకి లాక్కుపోయింది వాసంతి. 10 రోజులు 10 క్షణాల్లా గడిచిపోయాయి. ఆ రోజు గోపాలం దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది జానకిని పంపమంటూ. ముఖం చిట్లించి ఉత్తరం జానకి చేతిలో పెట్టాడు కామేశం.
ఉత్తరంలో ఓ పక్క జానకి కూడా శారద రాసింది. వెంటనే బయలుదేరి వచ్చేయమని, తనకేం తోచడం లేదని, బాబిగాడు బెంగ పెట్టుకున్నాడని, ఇంకా ఏవేవో రాసింది. ఉత్తరం చదివిన జానకి ముఖం చిన్నపోయింది. స్వర్గం లాంటి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటేనే మనసంతా అదోలా చేదుగా అయిపోయింది. మునిపల్లె అంటే జానకి ఇష్టమే, కానీ నిర్విరామంగా చేయించే ఆ చాకిరీతో విసిగిపోయింది ఆ కన్య మనసు. అదీగాక మొన్న సూర్యం ఆ పిల్లకి చదువు చెప్పి ప్రైవేటుగా మెట్రిక్ కట్టించి పాస్ చేయిస్తానని హామీ ఇచ్చాడు. మనసులో ఎంత వెళ్ళాలని లేకపోయినా తనకు తానుగా బయటపడితే బాగుండదు అనుకుంది జానకి. ఆ ఉత్తరాన్ని భవానీకిచ్చి మౌనంగా నిలబడింది. ఉత్తరం పూర్తి చేసిన భవానీ మండిపడింది. అబ్బా, ఎంత ప్రేమ! పసివాడు బెంగ పెట్టుకున్నాడట. పాపం, ఒక్కతికి ఏం తోచడం లేదట. ఏం తెలివి! రేపు నీ పెళ్ళై అత్తవారింటికి వెడితే అప్పుడు కూడా నాకు తోచడం లేదు పంపమని నీ మొగుడికి రాస్తుందా? ఇదిగో జాని, నువ్వు వెళ్ళక్కర్లేదు. వెళ్ళకపోతే తల తీసి మొలయ్యరు. అయినా ఆవిడ గారికి ఎంత చుట్టరికం ఉందో నాకు అంత చుట్టరికం ఉంది నీతో. ఎంతెందుకు, నిన్నిప్పట్లో పంపనుగాక పంపను. సహస్రం చదివింది భవాని. ఆవిడ మాటలకు పొంగిపోయిన జానకి వెంటనే శారదకి ఉత్తరం రాసేసింది క్షమాపణలతో, కొన్నాళ్ళు ఇక్కడే ఉంటానని. జానకి ఉత్తరం రాసిన తరువాత తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది భవాని. ఆవిడకి ఇంకా జానకి మీద ఆశ చావలేదు. చాకులాంటి ఈ పిల్లని విఠలగాడికి చేసుకుంటే ఎల్లకాలం ఇక్కడే పడి ఉండి తనకు కాస్త ఆసరాగా ఉంటుందని ఆవిడ ఆరాటం. ఆ ఉద్దేశంతోనే తమ పిల్లలతో పాటు జానకి ఓ గది, దానిలో ఓ మంచం, బెడ్డు, ఓ టేబులు, కుర్చీల్లాంటివన్నీ అమర్చింది. అత్త అభిమానానికి ఆశ్చర్యపోయి ఆపై మురిసిపోయింది జానకి. జానకి ఇక్కడే ఉండిపోతుందని తెలుసుకున్న పిల్లలు చాలా సంతోషించారు. చురుకైన ఆ పిల్ల చెప్పింది చెప్పినట్టు అల్లుకుపోసాగింది. జానకి ఉదయం 5 కాకుండానే లేచేది. లేచిన వెంటనే బాయిలర్లో నిప్పు వేసి ఫిల్టర్లో డికాషన్ తీస్తుంది. ఈలోగా పాలు వస్తాయి. పాల కుర్రాడు ప్యాకెట్స్ వరండాలో పెట్టి వెళ్ళిపోతాడు. జానకి ముఖం కడుక్కుని పాలు కాస్తుంది. ఆపై కాఫీ కలిపి లేచిన వాళ్ళందరికీ కాఫీలు అందిస్తుంది. తను తాగి పని మనిషి రాగానే అంట్లు చెంబులు తోమించి సర్దుతుంది. దగ్గరుండి ఇల్లు ఉడిపిస్తుంది. అత్తకి కూరలు తరిగి బియ్యం కడిగిస్తుంది. పేరుకు వంట చేసేది భవానీ గాని అన్నీ అమర్చేది జానకే. జానకి వచ్చాక భవానీకి ప్రాణం తెరిపిన పడినట్లయింది. అసలే ఆవిడ కాస్త అనారోగ్యం మనిషి. చదువుల నెపంతో ఆడపిల్లలు ఇటు పొల్ల తీసి అటు పెట్టరు. పైగా కాళ్ళ కింద నిప్పులు పోసినట్లు ఉరుకులు పరుగులు. జానకి స్కూల్లో పెద్దగా చదవకపోయినా అంతకు ముందున్న ఇంగ్లీష్ నాలెడ్జ్తోనూ లెక్కల పరిచయంతోనూ ఏడాది కల్లా మెట్రిక్ పాస్ అయింది. సూర్యం పేపర్ తెచ్చి పేపర్లో తన నంబర్ చూస్తుంటే తెగ మురిసిపోయింది జానకి. అత్తకి మామకి పాదాభివందనం చేసింది. సూర్యానికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంది. అయితే జానీ, నువ్వు కాలేజీలో చేరతావుగా అన్న సూర్యం మాటలకి తుల్లిపడింది భవాని. కాలేజీలోనా? అమ్మో, నేనెళ్ళను బాబు, కంగారుగా అంది జానకి. ఆమెకి వచ్చిన కొత్తలో కాలేజీలో మగపిల్లలు చేసే అల్లరిని గురించి ఇందిర చెప్పిన సంగతులు గుర్తొచ్చాయి. భయమెందుకు జాని, అక్కడంతా నీలాంటి చాలామంది ఆడపిల్లలే ఉంటారు. అయినా మన ఇందు వాళ్ళు వెళ్ళడంలా వాళ్ళతో పాటు వెళ్ళు, అదే అలవాటైపోతుంది నచ్చజెప్పబోయాడు సూర్యం. ప్లీజ్, నేను కాలేజీకి వెళ్ళను బావా, ప్రైవేట్గానే చదువుతాను అంది జానకి. జానకి మాటలు విన్న భవానీ పెద్ద బరువు దింపుకుంటున్నట్లు హాయిగా ఊపిరి పీల్చుకుంది. జానకి 16 సంవత్సరాలు నిండాయి. ముద్దబంతి పువ్వులా ఉన్న ఆ పిల్లను చూస్తే ఎంతో ముచ్చటేసేది ఇరుగు పొరుగుకి. పసిమి ఛాయ, చక్కని నాసిక, ఎర్రనైన చిన్ని పెదవులు, లేడి చూపుల్లాంటి అమాయకమైన బెత్తర చూపులు, బారెడు జడ, తీరైన అంగసౌష్ఠవం లాంటివి పెట్టని ఆభరణాలు ఆ పిల్లకి. యువక హృదయాల్లో చెరగని ముద్ర వేసే సొగసైన విగ్రహం జానకిది. కట్టుబొట్టులో కూడా ఎంతో మార్పు వచ్చింది ఆమెలో. మడమలపైకి ఉండే పరికిణి, కాళ్ళకి ఇంతలావు పట్టాలు, బారెడు జడ చివరి వరకు పిల్లకుప్పులు, చేతుల నిండుగా రకరకాల పూలగాజులు, గట్టిగా అల్లిన జడలో గంపెడు చామంతి పూలు ధరించే ఆనాటి పల్లెపడుచు కాదు ఇప్పటి జానకి. వదులుగా అల్లిన జడలో ఒక్క గులాబీ పువ్వు అమర్చేది. అసలే పొడవైన ఆ కురులు జడ వదులుగా అల్లడంతో మోకాళ్ళు దాటి చివర్లు కనిపించనంతగా వంకర్లు తిరిగి వీపు మీద అదోలా కదిలేవి. చేతుల నిండుగా గాజులు పోయి ఒకే ఒక్క బంగారు గాజు వెలిసింది. పెద్ద చూకాలు పోయి చిన్న రింగులు, మడమల దాటని పరికిణీలకు బదులు పాదాలు కనిపించనంతగా జీరాడే
చక్కని సిల్క్ పరికిణీలు వచ్చాయి. మునుపు జానకిని చూసిన వారు ఇప్పుడు పిల్లను చూస్తే ఆ పిల్లైనా ఈ పిల్ల అని ముక్కును వేలేసుకోక మానరు. రోజులు శరవేగంతో పరుగులు పెడుతున్నాయి. సూర్యం ఎంఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇందిర బిఏ ఫైనల్కి, వాసంతి సీనియర్ ఇంటర్కి వచ్చేసింది. విఠల్కి మతి స్థిరం చాలా మటుకు మెరుగైంది. ఎప్పుడో తప్ప పిచ్చి ధోరణి కనిపించడం లేదు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.